హాయ్ గైస్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ యాక్చువల్లీ యూఎస్ఏకి వెళ్ళే ముందు ఏఐ సమ్మిట్ కోసం అని ప్యారిస్కి వెళ్ళారు. సో ఇండియా ఉన్న ఫ్రాన్స్ అక్కడ కో చైర్ చేశారు ఆ ఏఐ యాక్షన్ సమ్మిట్ని. సో బేసిక్గా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త టెక్నాలజీ కదా మార్కెట్లో. సో దాన్ని ఎలా రెగ్యులేట్ చేయాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్, వీటన్నిటి గురించి డిస్కస్ చేసి దాని ప్రాబ్లమ్స్ ఏముంటాయి, సో వాటి నుంచి బేసిక్గా గవర్నమెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి, గవర్నమెంట్స్ ఎలా డీల్ చేయాలి వాటితోనే అని చెప్పి ఒక ఏమంటారు అంటే ఆల్మోస్ట్ ఒక సమ్మిట్ అని చెప్పి చాలా కంట్రీస్ వచ్చాయి. బేసిక్గా యూఎస్ యొక్క వైస్ ప్రెసిడెంట్ కూడా వచ్చాడు, జేడీ వ్యాన్స్. యాక్చువల్లీ తన వైఫ్తో తన ఫ్యామిలీతో వచ్చాడు. సో యా, బేసిక్గా మంచి టు బి ఆనెస్ట్ ఇది ఒక జస్ట్ మీటింగ్ అయిందని, ఇంకా జాయింట్ యాక్షన్ బేసిక్గా జాయింట్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, దానిలో యూఎస్ చైనా సైన్ చేయలేదు. బట్ యా, కంప్లీట్గా వాళ్ళు ఏం పెద్ద బైండింగ్ డాక్యుమెంట్ ఏం కాదు, పెద్దగా రూల్స్ కూడా ఇంకా డిసైడ్ చేయలేదు. యా, సో ఇట్స్ నాట్ అంత ఇంపార్టెంట్ అనిపించలేదు. సో అందుకే ఐమ్ నాట్ మేకింగ్ వీడియోస్, సపరేట్ వీడియోస్ దానికోసం చేయట్లేదు. బట్ యా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే మోడీ ఇక్కడ మోడీ ఎమాన్యుయల్ మ్యాక్రోన్. యాక్చువల్లీ ఇది మర్సెల్లో ఏమైందంటే 1914, 1918. సో ఇది World War I టైం. యాక్చువల్లీ అప్పుడు ఆల్మోస్ట్ మన 1.7 మిలియన్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్, బేసిక్గా అప్పుడు బ్రిటిష్ ఆర్మీ కాబట్టి. సో 17 లక్షల మంది World War Iలో పార్టిసిపేట్ చేశారు. అయితే అక్కడ మన వాళ్ళు ఇక్కడ ఈ మార్సెల్ పోర్ట్, బేసిక్గా ఈ సిటీని కాపాడడానికి మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు బేసిక్గా అక్కడ వార్ ఫైట్ చేశారు వీళ్ళని కాపాడడానికి. సో అక్కడ ఒక మెమోరియల్ కట్టారు మన కోసం. సో ఇది యాక్చువల్లీ ఆ మెమోరియల్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఓం భగవతే నమః అని ఉంది కదా. సో బేసిక్గా ఇది మన ఆర్మీ సోల్జర్స్ పూడ్చిపెట్టిన స్థలం. సో అక్కడ మెమోరియల్ ఇది. సో ఉండకపోవచ్చు, బేసిక్గా క్రిస్టియన్స్ని అయితే పూడుస్తారు కదా. సో అలా. సో ఇక్కడ చూసారా వీళ్ళ పేర్లు, యాక్చువల్లీ వీళ్ళందరూ ఆర్మీ సోల్జర్స్ మన సోల్జర్స్ యొక్క పేర్లు యాక్చువల్లీ. సో యా, సో అక్కడ కలిశారు ప్రైమ్ మినిస్టర్ మోడీ. వీళ్ళు ఏమంటున్నారంటే ఇది మన హిస్టారికల్ బాండ్ బేసిక్గా. సో ఇండియన్స్ వెళ్ళి ఫ్రాన్స్ని కాపాడారు, అంటే ఆ యుద్ధంలో ఫ్రాన్స్ సైడ్గా ఫైట్ చేశారు కాబట్టి. సో అది ఒక ఎమోషనల్ కనెక్షన్ కదా ఫ్రాన్స్ పీపుల్కి. సో అదే. అండ్ ఇక్కడ నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా. సో బేసిక్గా ఇతను ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ ఇండియన్ spot for France in 1914. So 10,000 never returned home. So basically 10,000 people చనిపోయారని చెప్తున్నారు. So they set foot in Marseille soil before fighting the mud trenches and they were going to die. The sacrifice forever links. So నార్మల్గా యూరోపియన్ కంట్రీస్ ఎప్పుడు దీని గురించి మాట్లాడారు. అంటే బ్రిటిష్ సో బేసిక్గా బ్రిటిష్ మనం పాలించే టైంలో ఇండియా 2 వార్స్ ఫైట్ చేసింది. World War I, World War II. సో యూకే దాన్ని అక్నాలెడ్జ్ చేస్తుంది, కాకపోతే పెద్దగా మన వాళ్ళ కోసం పెద్దగా మెమోరియల్ చూపించడం అదంతా ఏం చేయలేదు. బట్ ఫ్రాన్స్ చూసారా, ఫ్రాన్స్ మెమోరియల్ అండ్ ఇలాంటి వాటితోని బేసిక్గా లింక్స్ పెరుగుతాయి మనకి. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా హైఫా పోర్ట్ ఉంది కదా. హైఫా పోర్ట్ ఇప్పుడు అదాని కంట్రోల్ చేస్తున్నాడు. సో అక్కడ కూడా మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఆ ఫోర్ట్ని ఓటమన్స్ దగ్గర నుంచి తీసుకున్నారు. సో అది కూడా ఫస్ట్ వరల్డ్ వారే. సో ఇలా మన కనెక్షన్స్ ఉన్నాయి. సో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇలా అక్నాలెడ్జ్ చేసాడు, చాలా ఇంపార్టెంట్ బేసిక్గా. అండ్ ఇది రెస్పెక్ట్ కదా మనకి. అండ్ వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ కోసం. సో యా, ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్, రైట్. సో అండ్ కమింగ్ టు మార్సెల్. సో మార్సెల్ మీరు ఇక్కడ చూసినట్టయితే మీరు ఇంతకుముందు నా లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా, ఐమెక్ కారిడార్ అని ఒకటి మాట్లాడాం. బేసిక్గా ముంబై నుంచి ఇజ్రాయెల్. ఐమెక్ కారిడార్ అంటే ఇండియన్ యూరోపియన్ కారిడార్, బేసిక్గా మిడిల్ ఈస్ట్ నుంచి కవర్ చేసి. సో ఇక్కడ ముంబై నుంచి, ఇక్కడ యూఏఈ నుంచి, సౌదీ అరేబియా నుంచి, ఇజ్రాయెల్ నుంచి. ఇది హైఫాస్ పోర్ట్. ఇక్కడ హైఫాస్ పోర్ట్ ఉంటుంది, హైఫా పోర్ట్ యాక్చువల్లీ ఇజ్రాయెల్లో. సో ఇక్కడ నుంచి గ్రీస్కి కనెక్ట్ అవ్వడం, లేకపోతే ఇటలీ, లేకపోతే మార్స్. సో యాక్చువల్లీ ఇటలీ నుంచి యూరోప్కి వెళ్ళడం కొద్దిగా కష్టం, ఎందుకంటే ఇక్కడ చాలా హిల్లీ రేంజెస్, మౌంటైన్ రేంజెస్ ఉంటాయి. సో ఇక్కడ డైరెక్ట్ ఫ్రాన్స్కి వెళ్ళామనుకోండి, ఇది మార్సెల్ సిటీ, పోర్ట్ సిటీ. సో ఆల్రెడీ ఇండియాకి హిస్టారిక్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో ఫ్రాన్స్ ఏమంటుందంటే మీరు డైరెక్ట్ ఇది ఎక్స్టెండ్ చేయండి. ఇది ఎక్స్టెండ్ చేస్తే ఇది ఎక్స్టెండ్ చేస్తే మీకు డైరెక్ట్ ఇక్కడ నుంచి మీకు యాక్సెస్ దొరుకుతుంది. యూకేకి వెళ్ళొచ్చు, జర్మనీకి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి చాలా హైవేస్, చాలా రోడ్స్ ఉంటాయి కనెక్షన్స్ వీళ్ళతో యూరోప్ అంతా. సో బేసిక్గా మనం ఈ ఐమెక్ కారిడార్ని జస్ట్ ఎక్స్టెండ్ చేసి మార్సెల్ వరకు కనెక్ట్ చేసి ముంబై మార్సెల్ బేసిక్గా కారిడార్ చేద్దామని చెప్పి ఫ్రాన్స్ అంటున్నారు. అంటే ఆబ్వియస్లీ కదా, ఎవరికైనా వాళ్ళ కంట్రీ ఇన్వాల్వ్ చేయాలంటుంది. సో ఇటలీ కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పింది యాక్చువల్లీ దీనికి. సో
సో అంటే మీరు ఫ్రాన్స్ మనకి ఇప్పుడున్న ప్రజెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో రష్యా మనకి ఎంత ఇంపార్టెంటో, రష్యాతో హిస్టారికల్ టైస్ ఉన్నాయి. సో ప్రజెంట్ వెస్టర్న్ సైడ్లో అయితే అంటే టు బి ఆనెస్ట్ అమెరికాని ఎప్పుడు నమ్మలేం కదా, ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ వచ్చాడు, ఇప్పుడు రిలేషన్షిప్ బాగానే ఉంటుంది. మన నెక్స్ట్ టైం డెమోక్రాట్స్ వస్తే మన రిలేషన్షిప్ బేసిక్గా బైడెన్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, కమలా హ్యారిస్ వీళ్ళ పార్టీ నుంచి వచ్చినప్పుడు మన రిలేషన్షిప్ అంత బాగుండదు. సో అంటే ఏమంటారు, స్టేబుల్ కాదు కదా అమెరికన్తో. వెస్టర్న్ కంట్రీస్లో చాలా వరకు మనకు స్టేబుల్ లేదు. యూకేతో కూడా అంత స్టేబుల్ రిలేషన్షిప్ అయితే ఇప్పటికి లేదు. బట్ ఐ టు బి ఆనెస్ట్ యూకేని మనం అంతా ఒకప్పటిలాగా అంతా ట్రీట్ చేయడం లేదు దాని ఇంపార్టెంట్గా. కానీ సో మనకి వెస్టర్న్ కంట్రీస్లలో చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్ ఎవరంటే నా దృష్టిలో ఫ్రాన్స్. అండ్ బేసిక్గా దీన్ని సపోర్ట్ చేస్తూ నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఎందుకు అంటే ఇక్కడ జయశంకర్ గారు ఏమన్నారంటే తను ఒక బుక్ రాశాడు బేసిక్గా ఇండియా గురించి. సో ఆ బుక్లో ఏం మెన్షన్ అవే చాప్టర్ ఆన్ ఫ్రాన్స్, ఇట్ హ్యాస్ మెనీ రిఫరెన్స్ ఆఫ్ లక్ష్మణ్. సో బేసిక్గా రామాయణంలో రాముడికి లక్ష్మణులు ఎలాగో సో ఫ్రాన్స్ మనకి అలాగా అని చెప్పి జయశంకర్ గారు అన్నారు ఇక్కడ. బేసిక్గా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అట్లా. సో అది. సో అండ్ మనకి మనకు గుర్తే ఉంది, మనకు తెలిసి ఉంటుంది కదా, రఫేల్ కూడా మనం ఫ్రాన్స్ దగ్గర నుంచి కొనుక్కున్నాము. రఫేల్ జెట్స్, ఇప్పుడు కొన్ని ఏమంటారు పోర్టబుల్ న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా బేసిక్గా మనం ఇప్పుడు ఫ్రాన్స్ దగ్గర తీసుకుందాం అనుకుంటాం. కోగా తయారు చేస్తున్నాం బేసిక్గా. మన సైంటిస్ట్ వాళ్ళ సైంటిస్ట్ కలిసి తయారు చేస్తున్నారు. అక్కడనే మార్సెల్లో ఒక రియాక్టర్స్ ఫ్యాక్టరీ ఉందనుకుంటా. సో అక్కడ వాళ్ళు పనిచేస్తున్నారు. సో మన రిలేషన్షిప్ అయితే ఇప్పుడు చాలా ఫ్రాన్స్తో చాలా ఎత్తున ఉంది టు బి ఆనెస్ట్. నాకు తెలిసినంత వరకు రష్యా మన పార్ట్నర్స్లో రష్యా నెంబర్ 1 అయితే నాకు తెలిసి నెంబర్ 2 ఫ్రాన్స్. అండ్ గట్టి పోటీ ఇస్తుంది కూడా. ప్లస్ మన ఏమంటారు మిలిటరీ ఇంపోర్ట్స్ కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు బేసిక్గా మోడీ ఏం చేశారంటే ఈ పినాక రాకెట్ సిస్టమ్ ఉంది కదా, దాన్ని ఫ్రాన్స్కి ఆఫర్ చేశారు. సో అంటే యాక్చువల్లీ ఫ్రాన్స్ ఏం చేస్తున్నారు, ఫ్రాన్స్కి కొన్ని కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ బేసిక్గా కొలోనిస్ట్ వాళ్ళు, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎలా ఆక్రమించారో ఫ్రాన్స్ కూడా కొలోనియల్ పవర్ యాక్చువల్లీ. తనకు కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్తో డీలింగ్స్ ఉన్నాయి. ప్లస్ వాళ్ళతో రిలేషన్షిప్ ఇప్పటికీ ఉంది. కొన్ని ఐలాండ్స్ ఇండియన్ ఓషన్లో కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తారు. సో అండ్ మేబీ నాకు తెలిసి పినాక రాకెట్ సిస్టమ్ వాళ్ళు పర్సనల్గా వాడతారో లేకపోతే ఈ కంట్రీస్కి హ్యాండిల్ చేయడానికో నాకు తెలియదు ఇంకా ఎగ్జాక్ట్లీ. బట్ సో మోడీ ఆఫర్ చేశారు. సో యాక్చువల్లీ ఫ్రాన్స్ ఏం చేస్తుందంటే అమెరికాలో లాకెడ్ మార్టిన్ యొక్క హిమ్రాస్ అని ఒక సేమ్ మన పినాక రాకెట్ సిస్టమ్ ఎలాగో అదొక రాకెట్ సిస్టమ్. సో దాన్ని కొందామని ప్లాన్లో ఉంది. సో మోడీ ఏం చేశానంటే మీకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది కదా, మాకు దగ్గర కూడా ఒక రాకెట్ సిస్టమ్ ఉంది, మీరు కూడా దాన్ని చూడొచ్చు. బేసిక్గా ఆబ్వియస్లీ కదా యుఎస్ రాకెట్ సిస్టమ్స్ చాలా కాస్ట్లీ అండ్ ఇండియన్ రాకెట్ సిస్టమ్స్ కొద్దిగా చీపర్ ఉంటుంది కదా, ఎందుకంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ ఎక్కువ కాబట్టి మన కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ దీన్ని ఆల్రెడీ మనం అర్మేనియాకి అమ్మేసాము. ప్లస్ ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అండ్ ఇది ఆల్రెడీ టెస్టెడ్ కూడా, మనం కార్గిల్ వార్లో దీన్ని వాడాము, చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి. సో పిఎం మోడీ ఆఫర్ చేశారు. ఎందుకంటే మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి రఫేల్ జెట్స్ కొనుక్కుంటున్నాం. సో వాళ్ళకు కూడా మనం ఎక్స్పోర్ట్ ఆఫర్ చేస్తాం కదా. అండ్ టు బి ఆనెస్ట్ ఫ్రాన్స్ ఇది కొనుక్కుంటే ఇది ఇంటర్నేషనల్ వైడ్ మనకి రికగ్నిషన్ కూడా వస్తుంది. ఎందుకంటే పినాక ఒక అడ్వాన్స్ కంట్రీ, ఫ్రాన్స్ ఇస్ అడ్వాన్స్ కంట్రీ కదా టెక్నాలజికల్, వాళ్ళు ఫైటర్ జెట్సే తయారు చేస్తున్నారు. అలాంటి కంట్రీ మన పినాక సిస్టమ్ కొనుక్కుందనుకో, రాకెట్ సిస్టమ్, ఇంటర్నేషనల్ వైడ్ కూడా మనకి రికగ్నిషన్ పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఫైటర్ జెట్స్ ఉన్నాయి, వాళ్ళకి న్యూక్లియర్, టు బి ఆనెస్ట్ ఫ్రాన్స్ ఇది న్యూక్లియర్ పవర్ కూడా. సో వాళ్ళు ఇదే ఇప్పటికైతే వాళ్ళు విల్ టేక్ ఏ క్లోజర్ లుక్ అని చెప్పారు. బట్ దే విల్ ఫ్రాన్స్ ఆర్మీ వస్తుంది అటు ఇండియాకి, ఇక్కడ ఇచ్చారు చూడు క్లోజర్ లుక్ అని చెప్పి. సో దీని గురించి వస్తే పినాక మిసైల్స్లో 2 వర్షన్స్ ఉన్నాయి. పినాక మిసైల్స్ Mark 1 Mark 2 అనుకుంటా వాటి పేర్లు, ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు. బట్ ఒకటేమో 45 కిలోమీటర్స్ రేంజ్, ఒకటేమో 75 కిలోమీటర్స్ రేంజ్. అండ్ ఇంకోటి మనం మ్యానుఫ్యాక్చర్ బేసిక్గా ప్రొడ్యూస్ చేసే ప్రొడక్షన్లో ఉంది. 120 ప్రొడక్షన్ చేయబోతున్నాం, యాక్చువల్లీ ప్రొడక్షన్లో లేదు. సో ఒకటేమో 120 కిలోమీటర్స్ రేంజ్ నుండి 300 కిలోమీటర్స్. సో ఇట్స్ అప్ టు అస్, మనకి ఎలాంటి రేంజ్ కావాలంటే దాన్ని డెవలప్ చేస్తున్నారు. సో ఫ్రాన్స్తో చాలా మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి అండ్ అవి కూడా డెవలప్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ మనం ఈ ఏఐ సమ్మిట్ ఇండియాలో కూడా చేయబోతున్నాం కావచ్చు. ఎగ్జాక్ట్ డేట్ లేదు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఫ్రాన్స్ ఫ్రాన్స్ హోస్ట్ చేసింది, మనం కోచైర్ చేస్తాం. సో నెక్స్ట్ ఇయర్ మనం హోస్ట్ చేస్తాం, ఫ్రాన్స్ కోచైర్ చేస్తుంది. సో జ్ఞానం అమూల్యమైనది. మళ్ళీ త్వరలో కలుద్దాం. బాయ్.